Hello students, welcome to Amma's Maths. In the previous class we discussed about abacus tool, right? How many rods, ఎన్ని rods ఉంటాయి, అండ్ కింద ఉన్న బీడ్స్ని ఏం బీడ్స్ అంటాము, పైన ఉన్న బీడ్స్ని ఏం బీడ్స్ అంటాము, అండ్ ఫ్రేమ్ ఏంటి, మధ్యలో ఉన్న వుడెన్ దాన్ని ఏమంటాము, డాట్స్ని ఏమంటాము, ఓకే, టోటల్ ఎన్ని బీడ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. సో ఈరోజు ఎలా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కానీ అడిషన్ సబ్ట్రాక్షన్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు యూనిట్ డాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, యూనిట్ డాట్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఎన్ని డాట్స్ ఉంటాయి, యూనిట్ డాట్స్ మనకు 5 ఉంటాయి. సో 5లో మనం ఎక్కడైనా ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ యూనిట్ డాట్ ఉంది అండ్ ఇక్కడ యూనిట్ డాట్ ఉంది. సో 1 2 3 రాడ్స్, ఈ 3 రాడ్స్లో మనం చూసుకుందాం. సో ఫస్ట్ రాడ్ చూద్దాం. ఎప్పుడు కానీ ప్రతి రాడ్లో ఉన్నది మనం 1 2 3 4 5 to 9 వరకే కౌంట్ చేస్తాము. ఎలా టీచర్, ఇక్కడ 1 2 3 4 5 బీట్స్ ఉన్నాయి, మీరు 9 అని ఎలా చెప్తున్నారు అంటే చూద్దాం. ఇవేం బీట్స్, ఎర్త్ బీట్స్. ఇవేం బీడ్, హెవెన్ బీడ్. ఓకే, సో ఇక్కడ ఎర్త్ బీడ్ అండ్ హెవెన్ బీడ్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు మన ఈ ఫింగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ థంబ్ ఫింగర్, దిస్ ఈజ్ ఇండెక్స్ ఫింగర్. ఈ 2 ఫింగర్స్ని యూజ్ చేస్తూ మనం వీటిని మూవ్ చేస్తూ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, చూద్దాం. ఎప్పుడైనా ఈ బీడ్స్ అనేటివి పైనది హెవెన్ బీడ్ కానివ్వండి, ఎర్త్ బీడ్ కానివ్వండి, ఇది ఈ యూనిట్ బార్ని టచ్ అయితేనే మనం అడిషన్ అంటాము. దానికి టచ్ అవ్వకుండా ఉందనుకోండి, దట్ ఈజ్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఏదైనా ఒక బీడ్ ఇక్కడ టచ్ అయిందా యూనిట్ బార్కి, లేదు. సో లేదు కాబట్టి అది 0. సపోజ్ ఒక బీడ్ దానికి టచ్ అయిందే అనుకోండి, అప్పుడు అడిషన్ అన్నమాట, ఇది +1 అన్నమాట. సో ఈ ఎర్త్ బీడ్స్లో ఇది 1 2 3 4 అంటే ఈచ్ 1 అనేది మనకి 1 నెంబర్గా మనం కన్సిడర్ చేస్తాము. ఓకేనా, యా. అండ్ పైన ఏదైతే హెవెన్ బీడ్ ఉందో ఆల్వేస్ కౌంట్ దిస్ యాజ్ 5. ఓకేనా, ఆల్వేస్ కౌంట్ దిస్ యాజ్ 5. ఈ హెవెన్ బీడ్ ఎప్పుడు కానీ మనం 5గా కౌంట్ చేయాలి. ఇది యూనిట్ డిజిట్ మనం. ఓకేనా, ఈ డాట్ ఉన్నది యూనిట్ డిజిట్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇది 5 అవుతుంది. ఇది 1 2 3 4, 5 + 4 ఎంత, 9. అంటే 9 వరకు మనకి ఇక్కడ పాసిబుల్ అవుతుంది. దెన్ 10 అనేది మళ్ళీ 10th డిజిట్ నుండి, ఓకే, యూనిట్ డిజిట్ అండ్ 10th డిజిట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 50. ఇది 5 అయినప్పుడు ఇది ఏమవుతుంది, 50. ఇది 10 20 30 40. ఓకే, సో ఇది 90 వరకు వచ్చేసింది. దెన్ 100 అంటే మళ్ళీ ఏంటి, ఈ డిజిట్ నెక్స్ట్ అనమాట. యూనిట్స్ అంటే 1s 10s 100s. ఇక్కడ ఇది మళ్ళీ 500 అవుతుంది. ఇది ఆల్వేస్ 5. సెకండ్ అయితేనేమో 10s 50, థర్డ్ అయితే 100s 500 అలాగా. ఇది 100 200 300 400 అలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ప్లేస్ వాల్యూ. మరి ఎలా ఫింగర్ మూమెంట్ చేయాలి చూడండి స్టూడెంట్స్. ఎప్పుడు కానీ ఎర్త్ బీడ్స్ని మనం థంబ్ ఫింగర్తో మాత్రమే యాడ్ చేయాలి. ఎప్పుడు కానీ థంబ్ ఫింగర్, ఓన్లీ థంబ్ ఫింగర్ వీ హ్యావ్ టు యూజ్ టు యాడ్. ఓకే, ఓన్లీ థంబ్ ఫింగర్, ఇది ఒక్క ఫింగర్ మాత్రమే థంబ్. అండ్ మరి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ టచ్ అయితే అడిషన్ కదా, దీనికి టచ్ అవ్వకపోతే అదేంటి, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు వీ నీడ్ టు యూస్ ఇండెక్స్ ఫింగర్. ఓకే, అడిషన్ ఏమో థంబ్ ఫింగర్, సబ్ట్రాక్షన్ ఏమో ఇండెక్స్ ఫింగర్. ఇలా ఇవి ఎప్పుడు మనకి యాక్టివ్ మోడ్లో ఉండాలన్నమాట. ఓకే, యా. అండ్ ఇది ఎర్త్ బీడ్స్ గురించి. ఎర్త్ బీడ్స్కి మనం 2 ఫింగర్స్, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేస్తాం. మరి హెవెన్ బీడ్స్కి ఆల్వేస్ ఇండెక్స్ ఫింగర్. ఓకే, అడిషన్ ఇవ్వనివ్వండి, సబ్ట్రాక్షన్ ఇవ్వనివ్వండి, జస్ట్ వీ కెన్ యూజ్ ఓన్లీ ఇండెక్స్ ఫింగర్. ఓకే, సో ఈరోజు మనం ఇక్కడ ఎలా మనము ఫింగర్స్ యూజ్ చేయాలి అండ్ ప్లేస్ వాల్యూస్ ఏంటి, హెవెన్ బీడ్స్ని ఏ నెంబర్గా తీసుకోవాలి, ఎర్త్ బీడ్స్ని ఏ నెంబర్గా తీసుకోవాలో డిస్కస్ చేసాం. Subscribe for more videos, dear students. We will discuss addition and subtraction in the next class. Thank you.